హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి, వాటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే అనే దాన్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఒక 2 పాయింట్స్ అండి. ఒకటొచ్చేటప్పటికి నిన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి బదులుగా బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో నేను ఇందిరా గాంధీ అని చెప్పాను. అది ఒకటి మీరు సరి జేసుకోవాలి. అది ఒకటి. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఒక పర్సన్ కింద కమెంట్ చేశారు ఒక స్టూడెంట్. మీరు ఇలాగ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఏదైనా ఒక నేషనల్ పార్క్ గాని, బయోస్పియర్ గాని చెప్పొచ్చు కదా! రివిజన్‌కి ఉంటది అన్నట్టుగా. సో, అందుకని చెప్పేసి ఈరోజు కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్లైడ్ మనం రివ్యూ ఇస్తాం కదా! రివ్యూకి ముందర నేషనల్ పార్క్స్, అలాగే ఒక స్టేట్‌కి సంబంధించిన నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్ అండ్ దాంతో పాటుగా ఒక రామ్సర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఒక స్టేట్‌కి సంబంధించి డిస్కస్ చేసాం. మీరు చూసుకోండి. మీకు ఒక రివిజన్‌గా కూడా అది ఉంటది. ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి. ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు గుజరాత్‌ని రీసెంట్‌గా విజిట్ చేసి అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్‌ని మనకి ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్స్‌లో ఒకటి కోచర్బా ఆశ్రమం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో, ఇక్కడ చూడండి, కోచర్బ్ ఆశ్రమం అనే దాన్ని రీసెంట్‌గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అంటే రీడెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్‌ని. దాన్ని ప్రారంభించారు. ఈ కోచర్బ్ ఆశ్రమం అనేది ఎక్కడుందంటే గుజరాత్‌లో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ అయిపోయిందండి. ఇక్కడి వరకే కరెంట్ అఫైర్. మనకి గాంధీ గారు సౌత్ ఆఫ్రికా ఎళ్లి దాని తర్వాత ఇండియాకి కంప్లీట్‌గా తిరిగి వచ్చిన ఇయర్ ఏది అంటే 1915లో ఇండియాకి తిరిగి వచ్చారు. ఏ డేట్‌న వచ్చారంటే జాన్ 9థ్ కదా! సో, ఈ జాన్ 9థ్‌ని ఏ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం? ఎన్ఆర్ఐ డే. సో, భారతీయ ప్రవాస దివాస్ డే, ఎన్ఆర్ఐ డే అనే దాన్ని జాన్ 9థ్‌న సెలబ్రేట్ చేసుకుంటాం కదా! 1915. సో, ఆయన 1915 ఇండియాకొచ్చిన తర్వాత కొన్ని రోజులు సబర్మతి ఆశ్రమం కట్టడానికన్నా ముందర ఈ కోచర్బా అనే ఆశ్రమం దగ్గర ఉన్నారంట. సో, అందుకని ఆ ప్రతీకకి గుర్తుగా మనకి రీసెంట్‌గా దీన్ని డెవలప్ చేసి రీబిల్డ్ చేయడమో, లేకపోతే దీంట్లో కొన్ని మార్పులు చేయడమో జరిగింది. దాన్ని ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. దాని తర్వాత గుజరాత్‌లో చాలా ప్రాజెక్ట్స్‌ని లాంచ్ చేశారు. అందులో ఒకటి 1200 క్రోర్స్ ప్రాజెక్ట్ వర్త్ కలిగిన సబర్మతి ఆశ్రమానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. గాంధీ గారికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఆశ్రమంగా సబర్మతి ఆశ్రమం అని చెప్తారు. ఈ సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచే మనకి దండి మార్చ్ అనేది కూడా స్టార్ట్ అయింది. అది ఆల్రెడీ మీకు తెలుసు. సో, దండి మార్చ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1930 మార్చ్ 12న సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ అయింది. సో, ఈ 2024కి దండి మార్చ్ స్టార్ట్ అయ్యి 94 ఇయర్స్ కంప్లీట్ కావస్తుందంట. అందుకని 94th యానివర్సరీ 94వ సంవత్సరం ఇది. మార్చ్ 12, 1930న ఏదైతే దండి మార్చ్ మనకి ప్రారంభించారో దానికి సంబంధించి. సో, దానికి గుర్తుగా సబర్మతి ప్రాజెక్ట్ అనే దాన్ని డెవలప్ చేసుకుంటూ గాంధీ ఆశ్రమం మెమోరియల్ ప్రాజెక్ట్ అనే దాన్ని ప్రారంభించారు. గాంధీజీ గారికి సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్ ఆశ్రమాలు గాని, ప్రదేశాలు ఉన్నాయో దాన్ని రీబిల్డ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ కింద. 1200 కోట్ల ప్రాజెక్ట్ కింద. దానికి సంబంధించిన భూమి పూజను కూడా రీసెంట్‌గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది. గుజరాత్ యొక్క గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ఉన్నారు. గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్‌గా భూపేంద్ర పటేల్ గారు ఉన్నారు. ఇవి ఓవరాల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. సో, అలాగే దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ వన్ చూడండి. గుజరాత్‌లో ఇంతకు ముందర మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విజిట్ చేసినప్పుడు మాస్గావోన్ డక్యార్డ్ లిమిటెడ్ యొక్క సహాయంతో కంట్రీ యొక్క ఫస్ట్ సబ్‌మెరైన్ టూరిజం, కంట్రీ యొక్క మొట్టమొదటి సబ్‌మెరైన్ టూరిజం అనే దాన్ని ప్రారంభించారు. అది కూడా ఎక్కడ అంటే ద్వారకా. ఇలాంటి క్వెషన్స్ సర్వసాధారణంగా అడుగుతారండి. సో, రీసెంట్‌గా ఫస్ట్ కంట్రీ యొక్క సబ్‌మెరైన్ టూరిజం స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ద్వారకాలో. ద్వారకా గుజరాత్‌లో ఉంది. ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఎవరి యొక్క సహాయంతో స్టార్ట్ చేశారంటే మాస్గావోన్ డక్యార్డ్ లిమిటెడ్ యొక్క సహాయంతో. నెక్స్ట్ వన్ చూడండి. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అండ్ మిగతా ఇంపార్టెంట్ మినిస్టర్స్ చేత ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ఏదైతే ఏరియా ఉందో అక్కడ మహాత్మా గాంధీ గారికి సంబంధించిన 12 ఫీట్ 12 అడుగుల విగ్రహాన్ని ఒకదాన్ని మనకి ఆవిష్కరించడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వన్ సూరత్ విషయానికి వచ్చేటప్పటికి డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే సూరత్‌ని. లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇక్కడే ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ అండ్ డైమండ్ బ్రౌజ్ అనే దాన్ని ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ గుజరాత్‌లో చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్.
జాతీయ పార్కులుగా వేటిని చెప్పొచ్చు? వెల్వదారా బ్లాక్ బక్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్. మెరైన్ జాతీయ పార్కు, గిర్ జాతీయ పార్కు, వెల్వదారా బ్లాక్ బక్ జాతీయ పార్క్, ఇవన్నీ గుజరాత్కి పెట్టింది పేరు. గుజరాత్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ విచ్ లయన్స్ అని అడిగితే ఏషియాటిక్ లయన్స్కి గుజరాత్ పెట్టింది పేరుగా చెప్తాం. ఇప్పుడు మంచు చిరుత పులులు అత్యధికంగా ఉన్నవి ఎక్కడ అంటే యాజ్ పర్ రిపోర్ట్ లడాక్ అని మనం చెప్పుకున్నాం కదా. హయ్యెస్ట్ పాపులేటెడ్ స్నో లెపర్డ్స్ ఉన్న ఏరియా లడాక్. టైగర్స్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నది మధ్యప్రదేశ్లో. అలాగే ఏషియాటిక్ లైన్స్ మీరు అత్యధికంగా చూసేది ఎక్కడ అంటే గుజరాత్ ఏరియాలో. ఆ గుజరాత్కి సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. అండ్ నరేంద్ర మోదీ గారు గుజరాత్నే కాదు, రీసెంట్గా March 4th 5th ఆ టైంలో మనకి తెలంగాణని కూడా విజిట్ చేసి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాలని విజిట్ చేశారు. అక్కడ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అలా చాలా స్టేట్స్లో రీసెంట్గా ప్రాజెక్ట్స్ని ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. అందులో ఒకటి జోర్హట్. అస్సాంలోని జోర్హట్లో అస్సాం యొక్క ఇంపార్టెంట్ కమాండర్ అయిన ఒకప్పుడు లచిత్ బోర్ ఫకన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అలాగే నెక్స్ట్ దిబాంగ్ మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ ఇండియాలో అస్సాంలో, దాన్ని కూడా దీని తర్వాత ఈ దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది దాన్ని ప్రారంభించారు. అస్సాంలోని జోర్హట్ అనే ఏరియాలో లచిత్ బోర్ఫకో అది ఏదైతే ఉన్నారో బోర్ఫకాన్ అండ్ ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కామాఖ్య టెంపుల్ ఏదైతే ఉందో ఆ కారిడార్ని ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నమో దీదీ డ్రోన్ స్కీమ్ అని చెప్పేసి. నమో దీదీ డ్రోన్ స్కీమ్ కింద ఢిల్లీలో దాదాపుగా 1000 మంది మహిళలకి ఈ డ్రోన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి యొక్క చేతుల మీదుగా జరిగింది. సో ఇవన్నీ రీసెంట్గా ఉన్న అప్డేట్స్ ఏనండి. దాంట్లో భాగంగానే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఏదైతే ఒకటి కోచార్బా ఆశ్రమం అనేది న్యూస్లో ఉంది రీసెంట్గా. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో. అండ్ దీన్ని డెవలప్ చేసిన తర్వాత ప్రారంభించిన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించిందిగా చూడొచ్చు. సో మనకి నో స్మోకింగ్ డే. సో 2024లో ఇప్పుడు మనం నో స్మోకింగ్ డే అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా దాన్ని 13th మార్చిన సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ డేని 1984లో తీసుకొచ్చారు. 1984 నుంచి ఎవ్రీ ఇయర్ కూడా March 13th నో స్మోకింగ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామని. అలాగే దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ అండ్ ఇంటర్వెన్షన్గా ఉంది. ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ అండ్ ఇంటర్వెన్షన్ అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. అలాగే నెక్స్ట్ చూడండి, మనకి ఈ స్మోకింగ్కి సంబంధించి రిలేటబుల్గా ఉండేది పొగాకు. టొబాకో అనేది మెయిన్ కంటెంట్ కదా. సో ఈ పొగాకు నిర్మూలన కోసం అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11th 5-year ప్లాన్ 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 2007-8 మధ్యలో మనకి నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. జాతీయ పొగాకు క్రమబద్ధీకరణ ప్రోగ్రామ్ అనే దాన్ని మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్టీసీపీ అనేది 11th 5-year ప్లాన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇండియాలో కూడా దీని నిర్మూలన కోసం అని చెప్పేసి కృషి చేయడం జరుగుతూ ఉందన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్మోకింగ్కి సంబంధించే దీన్ని ప్రివెంట్ చేయడానికి ఒక ఏమంటారు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కింద ఒక గ్రూప్ని క్రియేట్ చేసిందనమాట. ఫ్రేమ్వర్క్ కోసం అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసమని. దాంట్లో ఇండియా కూడా 2005 నుంచి వన్ ఆఫ్ ద మెంబర్గా కూడా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ April 7th వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని నిర్వహిస్తుంది. అలాగే దీని యొక్క ప్రెసిడెంట్గా టెడ్రస్ అథనమ్ అనే పర్సన్ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రిలేటబుల్ ఇన్ఫర్మేషన్. March 13th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ నో స్మోకింగ్ డేగా కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే నిన్న ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది మనకి March 12th. సో March 12th కున్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే హిస్టారికల్గా. సో మనకి భారతదేశ చారిత్రాత్మక పరంగా చూసుకున్నట్టయితే గాంధీ గారు దండి సత్యాగ్రహ లేదా సాల్ట్ మార్చ్ అని చెప్పేసి అంటాం కదా. సో దండి సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 1930లో 1930లో March 12th స్టార్ట్ చేశారంట మనకి. సో అందుకని ఈ ఇయర్ 2024కి ఈ దండి సత్యాగ్రహ స్టార్ట్ చేసి 94 సంవత్సరాలు అవుతుంది. 94th anniversary ఇప్పుడు జరుగుతుంది అనమాట దండి మార్చ్కి సంబంధించి గుజరాత్లో. సో ఇది ఒక రిలేటబుల్ ఇన్ఫర్మేషన్గా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్
ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ నో స్మోకింగ్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించింది. నిన్న కూడా మనం ఒక ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేసాం, భారత్ శక్తి. సో భారత్ శక్తి అనే ఎక్సర్సైజ్ భారతదేశానికి సంబంధించిన ట్రై సర్వీసెస్, త్రివిధ దళాలు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాల దగ్గరున్న ఆయుధాలు, వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్యాపబిలిటీని ఒకసారి మనకి చూపించేదిగా చెప్పొచ్చు అనమాట ఆ యుద్ధ విన్యాసం. అలాగే ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి వాటిని ప్రమోట్ చేసే విధంగా కూడా ఆ భారత్ శక్తి ఎక్సర్సైజ్ అనే దాన్ని రాజస్థాన్లోని జైసల్మీర్ ప్రాంతంలో ఉన్న పోఖ్రాన్లో స్టార్ట్ చేశారు. దాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు కూడా విజిట్ చేశారు అని నిన్న కరెంట్ అఫైర్లో డిస్కస్ చేశాం. సో ఈ రోజు యుద్ధ విన్యాసం వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ కట్లస్ యుద్ధ విన్యాసం అనేది 2024 రీసెంట్గా మనకి సీషెల్స్ అనే ప్రాంతంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది యుద్ధ విన్యాసం? సీషెల్స్లో. కేవలం ఇది ఇండియాతో మాత్రమే కండక్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ సీషెల్స్, ఇట్ ఈస్ అ మల్టీనేషనల్ కంట్రీస్ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. వివిధ కంట్రీలు, వివిధ దేశాలు, మనకి ఎగ్జాంపుల్కి యుఎస్ లాంటి దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ఇండియా ఒకటి. ఇండియన్ నేవీ కూడా సీషెల్స్ కండక్ట్ చేసి ఈ కట్లస్ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది మనకి పోర్ట్ విక్టోరియా దగ్గర ఈ యుద్ధ విన్యాసం జరగనుంది. ఇండియాకి సంబంధించి ఐఎన్ఎస్ తీర్ అనే ఏదైతే షిప్ ఉందో ఇది పార్టిసిపేట్ చేయబోతుంది. అలాగే నెక్స్ట్ సీషెల్కి సంబంధించిన క్యాపిటల్గా మనకి విక్టోరియా అనేది ఉందన్నమాట. అలాగే ప్రెసిడెంట్గా వేవెల్ రామ్ కల్వాన్ ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ సీషెల్స్ వేవెల్ రామ్ కల్వాన్. అలాగే క్యాపిటల్ వచ్చేటప్పటికి విక్టోరియాగా ఉంది. ఇదే సీషెల్స్లో మల్టీనేషనల్స్కి సంబంధించిన నేవీ యుద్ధ విన్యాసం ఏదైతే కట్లస్ ఎక్సర్సైజ్ ఉందో సో దాన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అలాగే ఒకసారి దీనికి సంబంధించిన రిలేటబుల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం భారత్ శక్తి. సో నేను ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను. ట్రై సర్వీసెస్, పోఖ్రాన్, ల్యాండ్ ఆఫ్ మిరేజెస్ అంటారు. ఇదే ఏరియాలో 1974లో మనకి స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్, 1998లో మనకి ఆపరేషన్ అణుశక్తి అనే దాన్ని కండక్ట్ చేశారు. ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి టైంలో కండక్ట్ చేశారు అన్నట్టుగా మనం వీటిని డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్లో. నెక్స్ట్ వన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ కరెంట్ అఫైర్ చెప్పినప్పుడే నాటో గురించి కూడా చెప్పాను. నాటోలో టోటల్గా 32 మెంబర్స్ ఉన్నారని, 32nd మెంబర్గా మనకి స్వీడన్ ఉంది అని చెప్పేసి. అయితే నాటో కంట్రీస్ కూడా అతిపెద్ద ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్న యుద్ధ విన్యాసాన్ని, దాని పేరు మనకి స్టెడ్ ఫెస్ట్ డిఫెండర్ ఎక్సర్సైజ్గా చెప్తాం. స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ ఎక్సర్సైజ్గా సో మనకి నాటో కండక్ట్ చేసే యుద్ధ విన్యాసంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మిలాన్ యుద్ధ విన్యాసం, ఇండియా కండక్ట్ చేసే అతిపెద్ద నావిక యుద్ధ విన్యాసం. ఇండియాస్ నావీ లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్గా మిలాన్ ఎక్సర్సైజ్ని చెప్పొచ్చు. దీన్ని విశాఖపట్నంలో రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ధర్మ గార్డియన్ అనే ఎక్సర్సైజ్, దీని గురించి కూడా నిన్న డిస్కస్ చేసాం. 5th ఎడిషన్, 5వ ఎడిషన్ ఆఫ్ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది రాజస్థాన్లో జరిగింది. అది కూడా ఏ కంట్రీస్కి మధ్యలో, ఇండియాకి అండ్ జపాన్కి మధ్యలో దీన్ని కండక్ట్ చేశారు. జపాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? టోక్యో. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? ఫ్యూమియో కిషిదా. ఈ ఇయర్ స్టార్టింగ్లో జాన్ ఫస్ట్ వీక్లో అర్త్ క్వేక్ ఏ కంట్రీని హిట్ చేసింది అంటే జపాన్ని హిట్ చేసింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ ఇండియాకున్న ఇంకొక ఎక్సర్సైజ్గా జిమ్మాక్స్ అనే యుద్ధ విన్యాసాన్ని చెప్పొచ్చు. ఈ జపాన్ ఇండియాతో పాటుగా ఇంకొక 2 కంట్రీలు లైక్ వీ హ్యావ్ అ యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీలకి సంబంధించిన యుద్ధ విన్యాసంగా మల్బార్ యుద్ధ విన్యాసం లేదా క్వాడ్ యుద్ధ విన్యాసం అనే దాన్ని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఏ కంట్రీ యొక్క ఆర్మీ స్ట్రాంగెస్ట్గా ఉంది అనే దాని మీద ఈ ర్యాంకింగ్స్ ఇవ్వబడతాయి. డిపెండ్స్ ఆన్ ద స్ట్రాంగెస్ట్నెస్ లేదా స్ట్రాంగెస్ట్ థింగ్స్ ఆఫ్ ఆర్మీ అండ్ ఆ ర్యాంకింగ్ అనేది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ద్వారా ఇవ్వబోతారు. సో ఫస్ట్ టాప్లో ఉన్నది యుఎస్ఏ ఉంది, సెకండ్ రష్యా ఉంది, థర్డ్ చైనా అండ్ 4th ర్యాంక్ ఇండియాకు ఉంది. పాకిస్తాన్ ర్యాంక్ వచ్చేటప్పటికి 9th ర్యాంక్లో పాకిస్తాన్ అనేది ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వరల్డ్ ర్యాంకింగ్ ఆర్మీకి సంబంధించి, అంటే ఎంతమంది ఆర్మీ ఉన్నారు, లార్జెస్ట్ ఆర్మీ అంటాం కదా, ఇది ఆర్మీ యొక్క బలానికి సంబంధించింది, ఇది ఆర్మీ యొక్క సంఖ్యకి సంబంధించింది. దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆర్మీ అండ్ దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్మీ. స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్మీకి సంబంధించింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. దాంట్లో యుఎస్, రష్యా, చైనా, ఇండియా
టాప్ 4 పొజిషన్లో ఉన్నాయి. పాకిస్తాన్ 9th ర్యాంక్లో ఉంది. అలాగే నెక్స్ట్ వరల్డ్ ర్యాంకింగ్ ఆర్మీకి సంబంధించి చూసుకున్నట్టయితే చైనా టాప్లో ఉంది, ఇండియా 2nd పొజిషన్లో ఉంది. దాని తర్వాత యుఎస్ఏ 3rd పొజిషన్, నార్త్ కొరియా 4th పొజిషన్, రష్యా 5th పొజిషన్లో ఉంది. ఫస్ట్ చైనా, ఇండియా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి యుఎస్ఏ, నార్త్ కొరియా, రష్యా టాప్ 5 పొజిషన్లో ఉన్నాయి. అవి ర్యాంకింగ్కి సంబంధించి, ఇవి యుద్ధ విన్యాసాలకి సంబంధించి, అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి ప్రజెంట్ కరెంట్ అఫైర్ ఉందో దానికి సంబంధించింది. అలాగే మనకి ఇండియన్ నేవీ డే అని చెప్పేసి అంటాం, భారత నావికా దినోత్సవం. ఇండియన్ నేవీ డే అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? December 4th సెలబ్రేట్ చేసుకుంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని ఎవరిని పిలుస్తారు? ఛత్రపతి శివాజీ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా పిలుస్తారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేవీ కూడా ఒక సీల్ని రిలీజ్ చేసింది, ముద్రని రిలీజ్ చేసింది ఇండియన్ నేవీకి సంబంధించి. అది కూడా ఛత్రపతి శివాజీ గారిది. అండ్ ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన విగ్రహం, స్టాట్యూని జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ ఇనాగ్రేట్ చేశారంటే కుప్వారా అనే ప్రదేశం ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో, అక్కడ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు అలాగే మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు కలిసి దాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఏమో ఏక్నాథ్ షిండే గారు, గవర్నర్ ఏమో రమేష్ బయాస్ గారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇదే మహారాష్ట్రలో మనకి ఇండియాలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అనేది లొకేట్ అయి ఉంది. దాని పేరు గుర్తుంటుంది కదండి, అటల్ సేతు అని చెప్పేసి. సో అటల్ సేతు అనేది ఇండియాలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్గా పేరు పొందింది. రీసెంట్గా దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. నావీ ముంబై అనే ప్రాంతానికి ఇది కనెక్ట్ అయి ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు, ఈవెన్ హెల్త్ రిలేటెడ్గా కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి యావుండే డిక్లరేషన్ అనేది రీసెంట్గా జరిగింది. ఏదైనా ప్రొనౌన్సియేషన్ మిస్ మ్యాచ్ అయ్యి ఉంటే కొంచెం సరి చేసుకోండి. యావుండే డిక్లరేషన్ అనేది రీసెంట్గా 11 ఆఫ్రికన్ కంట్రీస్ కలిసి కండక్ట్ చేసుకున్నాయన్నమాట. ఈ 11 ఆఫ్రికన్ కంట్రీస్ ఈ డిక్లరేషన్ దేనికి సంబంధించి కండక్ట్ చేసుకున్నాయంటే మలేరియాకి సంబంధించి. అసలు ఎందుకు ఇది జరిగిందంటే, రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే కంపేర్ టు ద 2019 అండ్ 2022, 2019ని 2022ని కంపేర్ చేసుకుంటే 2019లో మనకి మలేరియా కేసులు 233 ఉంటే అండ్ 2022లో 249 మిలియన్స్ ఉన్నాయి. ఇన్ 2019 మలేరియా కేసెస్ ఆర్ 233 మిలియన్, ఇన్ 2022 మలేరియా కేసెస్ ఆర్ 249 మిలియన్. సో చాలా ట్రెమెండరస్గా ఇంక్రీజ్ అయింది. ప్రపంచంలో ఇన్ గ్లోబల్ పరంగా చూసుకుంటే 90% అబౌవ్ డెత్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా మలేరియాకి సంబంధించి మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ద రీసెంట్ రిపోర్ట్స్ ఇన్ ద వరల్డ్, మలేరియా డెత్స్ అబౌవ్ 90% ఆర్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్గా చెప్తున్నారు. సో అందుకని చెప్పి 11 ఆఫ్రికన్ కంట్రీస్ ముందుకొచ్చి అండ్ ఏదైతే క్యామరూన్ అనే కంట్రీ యొక్క క్యాపిటల్ ఉందో, క్యామరూన్ కంట్రీ యొక్క రాజధాని ఏదైతే ఉందో మనకి యావుండే అనే ప్రదేశం, సో ఈ ప్రదేశంలో మనకి డిక్లరేషన్ని కండక్ట్ చేసుకున్నాయన్నమాట దానికి సంబంధించింది. సో ఇందులో వచ్చేటప్పటికి బుర్కినా ఫాసో అండ్ క్యామరూన్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఘనా, మాలి అండ్ మొజాంబిక్, వీటితో పాటుగా నైజీరియా అండ్ సూడాన్, ఉగాండా అండ్ టాంజానియా. సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి రీసెంట్గా ఈ 11 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లరేషన్లోకి వచ్చాయి. అదే ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఈ 11 కంట్రీలు మలేరియాని రూపుమాపడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. అసలు ఆఫ్రికా టార్గెట్ ఏంటి అంటే, ఆఫ్రికన్ కంట్రీస్ టార్గెట్ 2030 కల్లా మలేరియాని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాయి టార్గెట్గా. బట్ ఈ 11 కంట్రీస్ ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాయి. నైజీరియా, బుర్కినా ఫాసో, మాలి, ఘనా, మొజాంబిక్, టాంజానియా, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సూడాన్, ఉగాండా అండ్ వాటితో పాటుగా క్యామరూన్. సో ఇలాంటి కంట్రీలన్నీ కూడా ఇందులో లొకేట్ అయి ఉన్నాయి. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మనం ఆల్రెడీ చాలాసార్లు ఈ కరెంట్ అఫైర్ని రిపీట్ చేశాం కూడా. 2023లో అజర్బైజాన్ అనే కంట్రీకి, తజికిస్తాన్ అనే కంట్రీకి, బ్లిసి అనే కంట్రీకి, సో ఈ మూడింటికి కూడా మనకి జనరల్గా మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ ఇచ్చింది అని చెప్పేసి డిస్కస్ చేసాం. 2024లో ఇంకొక కంట్రీకి మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట, క్యాబ్రో అనే కంట్రీకి. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన వాటిల్లో అజర్బైజాన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యలో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దానికి మధ్యలో ఇన్వాల్వ్ అయిన ప్రదేశం గాజా.
అక్కడి నుంచి హమాస్ అటాక్ చేస్తున్నారు కదా, అది ఒకటి. అలాగే అజర్బైజాన్ అనే కంట్రీ ఇంకొక కంట్రీతో మనకి గొడవల్లో ఉంది, దాని పేరు అర్మేనియాగా చెప్తున్నారు. అజర్బైజాన్కి అర్మేనియాకి మధ్యలో ఇష్యూకి కారణంగా ఉన్న ప్రాంతం ఏది అంటే నాగర్నో కార్బాకో అనే ప్రదేశం. నాగర్నో కార్బాకో అనే ప్రదేశం ఏదైతే ఉందో ఇది మనకి ఇష్యూస్లో ఉందన్నమాట. ఇలాంటి ప్రదేశాల గురించి కొంచెం తెలుసుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ అజర్బైజాన్ COP29 2024 సమిట్ అనే దాన్ని కండక్ట్ చేయబోతుంది ఈ సంవత్సరం. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మలేరియా డే అని చెప్పేసి ఉంది. మలేరియా డేని ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 25th ఏప్రిల్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25th మనకి మలేరియా డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఏమంటాము హెల్త్ మినిస్టర్గా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నది మన్సుఖ్ మాండవ్య గారుగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఓవరాల్గా కొంచెం రిలేటబుల్ ఇన్ఫర్మేషన్ అండి దీనికి సంబంధించి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మలేరియా డిక్లరేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది లేదా పర్సన్ ఇన్ న్యూస్గా చెప్పొచ్చు. రినౌడ్ పద్మ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో మనకి కపిల్ దేవ్ ప్రసాద్ ఫ్రమ్ బీహార్. బీహార్కి సంబంధించిన ఒక కళాకారుడు కపిల్ దేవ్ ప్రసాద్ గారు రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. కపిల్ దేవ్ ప్రసాద్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండ్ హీఈస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అని అడిగారు అనుకోండి. ఆయన ఏ రంగానికి సంబంధించి మనకి ఇటీవల వార్తల్లో ఉన్నారంటే కళాకారుడు, ఆర్టిస్ట్ అండి. సో బీహార్లో మనకి బావన్ బూటీ వర్క్ అనేది ఫేమస్ అనమాట. మనకి కలంకారీ వర్క్ అని ఎంత ఫేమస్గా చెప్తాం, అలాగే వీళ్ళకి బీహార్లో సారీస్కి సంబంధించి అంటే మనకి చీరలు నెయ్యడానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్ట్ వర్క్ కళగా దేన్ని చెప్తామంటే బావాన్ బూటీ. దాంట్లో చాలా ఫేమస్ పర్సన్గా కపిల్ దేవ్ గారిని చెప్తామన్నమాట. సో ఈ కపిల్ దేవ్ ప్రసాద్ గారు రీసెంట్గా మరణించారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? ఈయన బీహార్కి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా 2023లో ఈయన పద్మశ్రీ అవార్డుని కూడా పొందారు. 2023లో ఈయన పద్మశ్రీ అవార్డుని కూడా పొందారనమాట. రీసెంట్గా మరణించడం జరిగింది. ఇక బీహార్ విషయానికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వాల్మీకి శాంచరీ లేదా వాల్మీకి నేషనల్ పార్క్ లాంటివి ఉన్నాయి. అవి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. విక్రమశీల అనే యూనివర్సిటీ ఏదైతే ఉందో అది బీహార్లో ఉందన్నమాట. వన్ ఆఫ్ ద సెకండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియాగా చెప్తాం. రెండవ ప్రాచీన విశ్వవిద్యాలయంగా భారతదేశంలో విక్రమశీల అని చెప్తాం. ఫస్ట్ వన్ నలంద ఇండియాలో అయితే, సెకండ్ వన్ వచ్చేటప్పటికి విక్రమశీలగా చెప్పడం జరుగుతుంది. విక్రమశీల డాల్ఫిన్ శాంచరీ కావచ్చు, విక్రమశీల యూనివర్సిటీ కావచ్చు, విక్రమశీల అనే ప్రదేశం బీహార్లో చాలా ఫేమస్ అనమాట. ఇదే బీహార్లో ఫేమస్గా ఉన్న ఇంకొక ప్లేస్ వచ్చేటప్పటికి బోధ్ గయా అనే ప్రదేశాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవి బీహార్కి రిలేటబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, పర్సన్స్ ఇన్ న్యూస్ చూద్దాం. కశ్మీర్కి సంబంధించిన ఫేమస్ పోయెట్ ఫారూక్ నాజిక్ ఈజ్ ఇన్ న్యూస్. ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఫారూక్ నాజిక్ కశ్మీరీ పోయెట్గా ఆయన చాలా ఫేమస్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దంగల్కి సంబంధించి ఎవరైతే వన్ ఆఫ్ ద ఫేమస్ రోల్ని ప్లే చేసిన ఆమె ఉన్నారో సుహానీ బాట్నాగర్. ఆమె రీసెంట్గా హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా చిన్న ఏజ్లోనే చనిపోవడం జరిగింది. సుహానీ బాట్నాగర్ దంగల్ మూవీకి సంబంధించిన ఫేమ్ అనమాట. నెక్స్ట్ వన్ విద్యాసాగర్ మహారాజ్. ఈయన గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. జైన్ మోంక్, జైన్కి సంబంధించిన అతి ఇంపార్టెంట్ పర్సన్గా ఈయన చెప్పొచ్చు అనమాట. సల్లేఖన వ్రతం ద్వారా చనిపోవడం జరిగింది ఈయన. నెక్స్ట్ ఫలీసామ్ నారీమన్ లా న్యాయవృత్తికి సంబంధించిన ఆయన. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇండియాకి సంబంధించిన పలు ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్ని కూడా ఈయన చేపట్టడం జరిగింది. ఫలీసామ్ నారీమన్. నెక్స్ట్ వన్ పంకజ్ ఉద్దాస్, గజల్ సింగర్. పంకజ్ ఉద్దాస్ గారు, ఫలీస్ నారీమన్, అలాగే నెక్స్ట్ విద్యాసాగర్ మహారాజ్, సుహానీ బాట్నాగర్ అండ్ ఫారూక్ నాజిక్ అండ్ రీసెంట్గా చనిపోయిన వాళ్ళు లైక్ కపిల్ దేవ్ గారు ఎలా అయితే ఉన్నారో ప్రసాద్ గారు, సో అలాగే వీళ్ళందరూ కూడా అనమాట. ఆయన పద్మ అవార్డు గ్రహీత కదా 2023లో. 2024లో కూడా చాలా మందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారు. సో టోటల్గా 132 మందికి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో పద్మ విభూషణ్ అనేది ఎంతమందికి ఇచ్చారు? పద్మ విభూషణ్ 5గురికి ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 17 మందికి, పద్మశ్రీ 110 మందికి ఇవ్వడం జరిగింది. ఈ పద్మ విభూషణ్లో 2 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు చిరంజీవి గారు అండ్ ఆర్ట్కి సంబంధించి, కళకి సంబంధించి. ఇంకొకళ్ళు వెంకయ్య నాయుడు గారు, ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉపరాష్ట్రపతిగా వర్క్ చేశారు వెంకయ్య నాయుడు గారు. సో ఆయనకి కూడా మనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది పబ్లిక్ అఫైర్స్ కేటగిరీకి సంబంధించి వీళ్ళిద్దరికి. అలాగే బీహార్ సోషల్ వర్క్ కేటగిరీకి సంబంధించి బిందేశ్వర్ పట్నాయక్, ఇది పోస్తుమస్గా అవార్డు అనేది ఇవ్వబడింది, మరణానంతరం అంటాం కదా అది. తమిళనాడుకి సంబంధించిన 2 కళాకారులకి ఆర్ట్ రిలేటెడ్గా పద్మ విభూషణ్ ఇవ్వబడింది, వైజయంతిమాల, పద్మ సుబ్రహ్మణ్యం. తమిళనాడు
తమిళనాడులో ఫేమస్ క్లాసికల్ డాన్స్ గా దేన్ని చెప్తాము అంటే భరతనాట్యాన్ని తమిళనాడులో ఫేమస్ క్లాసికల్ డాన్స్ గా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద జగదీప్ ధాన్కర్ ఉన్నారు. అదే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేయడం జరిగింది. ఈయనతో పాటుగా మనకి సివి రామన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాజగోపాలాచారి, ఆయనని రాజాజీ అని కూడా పిలుస్తారంట. ఇలా ముగ్గురికి ఫస్ట్ టైం 1954లో భారత రత్న అవార్డుని ఇచ్చారు. అయితే 2024 దాదాపుగా చూసుకోవచ్చు మీరు, మళ్ళీ 2024 చూసుకుంటే 5గురికి ఇచ్చారు. ఈసారి పివి నరసింహారావు గారు ఉన్నారు, చౌదరి చరణ్ సింగ్ గారు ఉన్నారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు కర్పూరి ఠాకూర్ గారు బీహార్కి సంబంధించిన వ్యక్తి, ఎంఎస్ స్వామినాథన్ గారు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి భారత రత్న ఇచ్చిన వాళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్స్గా ఉన్నారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. 5గురు ఉన్నారు, 4 పేర్లు చెప్పాను. ఇది ఓవరాల్గా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. కపిల్ దేవ్ ప్రసాద్ ఈజ్ ఇన్ ఒబిచరీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అవార్డ్కి సంబంధించింది, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎరస్మస్ అవార్డ్. సో ఎరస్మస్ అవార్డ్ అనేది రీసెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా లిటరేచర్ వర్క్కి, సాహిత్యానికి సంబంధించి కావచ్చు, అంటే లైక్ ఆర్ట్స్ కళలకి సంబంధించి, లేకపోతే నెక్స్ట్ హ్యుమానిటీ అండ్ సోషల్ సైన్స్ ఇలాంటి వాటిలో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ ఎరస్మస్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని రీసెంట్గా 2024లో అమితావ్ ఘోష్ గారు అందుకున్నారు. అమితావ్ ఘోష్ గారు ఇండియాలోనే వన్ ఆఫ్ ద రినౌడ్ రైటర్గా చెప్తామన్నమాట, ఆథర్గా, రచయితగా. ఈయన చేసిన ఇమాజినింగ్ ద అన్ఇమాజినబుల్ అనే వర్క్కి ఈయనకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అమితావ్ ఘోష్ గారు బేసిక్గా కలకత్తాకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి ఎరస్మస్ ఫౌండేషన్ అనేది ఏదైతే మనకి నెదర్లాండ్స్లో ఉందో, సో ఇది 1958 నుంచి ఈ అవార్డుని ఇస్తుంది అనమాట. 1955 నుంచే నెదర్లాండ్స్ ఫౌండేషన్ సంస్థ అయిన ఎరస్మస్ ఫౌండేషన్ ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేసింది. 2024లో అమితావ్ ఘోష్ గారికి ఇచ్చింది. ఈ అవార్డు ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి 1,50,000 యూరోస్ క్యాష్ ప్రైజ్గా కూడా వస్తుంది. అలాగే సాహిత్య అకాడమీ అవార్డు 1989లో 1989లో సాహిత్య అకాడమీ అవార్డుని కూడా ఈయన అందుకున్నారనమాట, ద షాడో లైన్స్ అనే బుక్ కోసమని. అండ్ ద నెక్స్ట్ వన్ 54th జ్ఞానపీఠ అవార్డు 2018లో 54వ జ్ఞానపీఠ అవార్డుని, అలాగే ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ జ్ఞానపీఠ అవార్డుని అందుకున్న మొట్టమొదటి రచయిత కూడా అమితావ్ ఘోష్ గారుగా ఉన్నారు. సో జ్ఞానపీఠ అవార్డుని అందుకున్నారు, సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు, చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. ఈయన చేసిన ఇమాజినింగ్ ద అన్ఇమాజినబుల్ అనే బుక్ ఏదైతే ఉందో, లేదా ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి రీసెంట్గా అమితావ్ ఘోష్ గారు కలకత్తాకి సంబంధించిన ఈ ఆథర్కి అండ్ రీసెంట్గా వచ్చిన అవార్డు ఎరస్మస్ అవార్డుగా చెప్పొచ్చు. అయితే గత కొద్ది కాలంగా మనకి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు లాంటివి న్యూస్లో ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ కూడా చూద్దాం. సో అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, 58th జ్ఞానపీఠ అవార్డు 2018లోనేమో మనకి అమితావ్ ఘోష్ గారికి వచ్చింది కదా, 2024లో 58వ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇద్దరికి వచ్చింది. ఒకళ్ళు వచ్చేటప్పటికి జగద్గురు రామభద్రాచార్య, ఈయన సాంస్క్రిట్కి సంబంధించిన పోయెట్, సంస్కృతానికి సంబంధించి జగద్గురు రామభద్రాచార్య గారికి అండ్ ఉర్దూకి సంబంధించి గుల్జార్ గారికి, ఇద్దరికి 58వ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 57వ జ్ఞానపీఠ అవార్డు అనేది దామోదర్ మొయిజు అనే పర్సన్కి రావడం జరిగింది. దామోదర్ మొయిజు గారు కొంకణ్ రచయిత అనమాట. సో ఈయనకి కొంకణి భాషకు సంబంధించిన రచయిత, ఈయనకి 57th జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 58th జ్ఞానపీఠ అవార్డు వీళ్ళకి వచ్చింది. అలాగే రీసెంట్గా సాహిత్య అకాడమీ అవార్డు 2023ని అనౌన్స్ చేశారు. 24 మంది రైటర్స్కి ఈ అవార్డు వచ్చింది. దీంట్లో ఇద్దరు వచ్చేటప్పటికి ఒకళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అవార్డు పొందారు, నీలం సరాన్ గౌర్ అని చెప్పేసి. సో ఇది రీక్వియం ఇన్ రాగా జానకి, రాగా జానకి అనే వర్క్కి గాను ఎవరికి అవార్డు దక్కింది అంటే నీలం గౌర్కి. అలాగే నెక్స్ట్ మనకి సంజీవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి హిందీ భాషకి సంబంధించి, హిందీ నావెల్కి సంబంధించి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు అనేది రీసెంట్గా రావడం జరిగింది. సో ముజే పెహచానో అనే బుక్ కోసం అని చెప్పేసి ఆయనకి అవార్డు వచ్చింది. 24 రైటర్స్ ఉన్నారు కదా, అందులో వీళ్ళిద్దరు అనమాట. అండ్ మనం గతంలో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. మిస్సెల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు కింద మనకి ఇండియా అనేది రీసెంట్గా ఈ రికగ్నైజేషన్ పొందింది యుఎస్లో అని. అలాగే నెక్స్ట్ మిస్ వరల్డ్ కింద క్రిస్టీనా
ఫిస్కోవా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె రావడం జరిగింది. చెక్ రిపబ్లిక్ కి సంబంధించిన పర్సన్. అలాగే మన ఇండియాకి సంబంధించి కర్ణాటకకి సంబంధించిన సినీ సనందా శెట్టి ఎవరైతే ఉన్నారో ఈమె 8th ప్లేస్ లో ఉన్నారు అన్నట్టుగా కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. జియో వరల్డ్ ఏదైతే ఉందో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అక్కడ ఈ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఈ అవార్డుకి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి ఉంది కదా, జాతీయ షెడ్యూల్డ్ కమిషన్. సో దీనికి నూతన చైర్మన్ అపాయింట్ అయ్యారనమాట. సో దానికి సంబంధించింది విజయ్ సాంప్లా గారి ప్లేస్లో సో ఇప్పుడు కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు. ఆయన పేరు కిషోర్ మాక్వానా. సో కిషోర్ మాక్వానా గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మనకి నూతన చైర్పర్సన్గా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే దానికి అపాయింట్ అయ్యారు. కిషోర్ గారి పేరుని గుర్తుపెట్టుకోండి. ఈయన జర్నలిస్ట్ అండ్ ఆథర్ కూడా, రచయిత, జర్నలిస్ట్. దాదాపుగా 33కి పైగా బుక్స్ రాశారంట. సో అందులో ఒకటి సక్సెస్ నో మంత్ర అనేది పాపులర్ బుక్గా కూడా చెప్తున్నారు. అండ్ ఈయన వన్ ఆఫ్ ద బీజేపీ స్పోక్స్ పర్సన్ గుజరాత్కి సంబంధించి. ఈయనని రీసెంట్గా మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే దానికి చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కమిషన్ అనేది 19th February 2004 నుంచి వర్క్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట, అమల్లోకి వచ్చింది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్టయితే ఆర్టికల్ 338 ఆర్టికల్ 338 ద్వారా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ అంటాం కదా. సో వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారనమాట 338 ఆర్టికల్ ద్వారా. దాని తర్వాత ఏం చేశారు, 1990లో మనకి ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. 65వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పలేదు, అమెండ్మెంట్ యాక్ట్ అనమాట, 65వ సవరణ చట్టం. ఈ 65వ సవరణ చట్టాన్ని 1990లో తీసుకొచ్చి స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే దాన్ని తీసేశారు. సింగిల్ మెంబర్ని తీసేసి మల్టీ మెంబర్ బాడీ కింద చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. కొంతవరకు ఇది రన్ అయింది. దాని తర్వాత 2003లో మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్, ఇంకొక సవరణ తీసుకొచ్చారు. అది 89th అమెండ్మెంట్ యాక్ట్, సవరణవ చట్టంగా చెప్పొచ్చు అనమాట. 89th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ కదా, దాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కింద విడగొట్టారనమాట. ఇలా చేశారు. దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది మనకి 2004 19th February నుంచి అమల్లోకి వచ్చింది. దాని చైర్పర్సన్గా రీసెంట్గా అపాయింట్ అయిన వ్యక్తి కిషోర్ మక్వాన్ గారుగా చెప్పొచ్చు. అదే ఈ కరెంట్ అఫైర్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఉంది కదా, దీనికి ఆర్టికల్ 338A ఉంటుందన్నమాట. అలాగే ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి అదనంగా ఇంకొక బాధ్యతలు అప్పగించారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క రైట్స్ని కూడా పరిరక్షించుకునే హక్కు, మానిటర్ చేసే హక్కు, లేకపోతే మానిటర్ చేసే బాధ్యత, హక్కు కాదు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి ఇచ్చారు. కానీ దాని తర్వాత 102 అమెండ్మెంట్ యాక్ట్, 102వ సవరణ చట్టం అనే దాన్ని తీసుకొచ్చి సో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ని వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఉంది చూసారా, ఆ రెస్పాన్సిబిలిటీని తీసేశారనమాట. వీళ్ళు ఇప్పుడు ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినవి మాత్రమే మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా పాలిటీ రిలేటెడ్గా చెప్పొచ్చు. ఆ పాలిటీ రిలేటెడ్ దానికి కరెంట్ అఫైర్ని మనం యాడ్ చేసాం ఇక్కడ. అలాగే నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, జాతీయ మానవ హక్కుల కమిషన్కి చైర్పర్సన్గా, హ్యూమన్ రైట్స్కి సంబంధించి చైర్పర్సన్గా అరుణ్ కుమార్ మిశ్రా గారు ఉన్నారనమాట. విమెన్కి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి సంబంధించి రేఖా శర్మ గారు ఉండడం జరిగింది. సో షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి కొంత మనకి క్లారిఫికేషన్ అనేది లేదు. ఆ చైర్పర్సన్ సీట్ వెకేట్ అయి ఉంది. యాజ్ పర్ దట్ ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని రీసోర్సెస్ ఏమని చెప్తున్నాయి అంటే ఈ హర్ష చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన రిజైన్ చేశారు కొన్ని నెలలకు ముందరే ఆయన పదవిని, అది ఇప్పుడు మనకి వెకేట్గా ఉంది అన్నట్టుగా కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. సో కాబట్టి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఏదైతే ఉందో అది నేను రాయలేదు. షెడ్యూల్ క్యాస్ట్ కిషోర్ గారు, అలాగే నెక్స్ట్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి అరుణ్ కుమార్ మిశ్రా గారు, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి సంబంధించి రేఖా శర్మ గారుగా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, హైదరాబాద్ ఇండిపెండెన్స్ డే లేదా హైదరాబాద్ లిబరేషన్ డే. సో ఈ డేని యూనియన్ హోమ్ మినిస్ట్రీ డిక్లేర్ చేసింది రీసెంట్గా.
ఎవ్రీ ఇయర్ ఈ సంచి సెప్టెంబర్ 17th అనేదాన్ని హైదరాబాద్ లిబరేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా హోం మంత్రిత్వ శాఖ మనకి రీసెంట్గా అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. ఇది ఎందుకు అంటే ఎవరైతే మనకి అప్పట్లో హైదరాబాద్ లిబరేషన్ కోసం పాటుపడి చనిపోయి ఉన్నారో సో వాళ్ళకి గుర్తుగా వాళ్ళ యొక్క రెస్పెక్ట్గా లేదా గౌరవార్థంగా మనకి ఈ డేని ఇవ్వడం జరిగిందనమాట. 17th సెప్టెంబర్ 1948న మనకి ఆపరేషన్ పోలో అనేది లాంచ్ చేసి హైదరాబాద్ లేదా నిజాం సంస్థానాన్ని కంప్లీట్గా మనకి ఇండియాలో కలిపేయడం జరిగింది. సో అట్లా మనకి ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది స్టార్ట్ అయినట్టుగా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హోమ్ మినిస్ట్రీ అనగానే మనకి గుర్తుకు రావాల్సిన చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దీనినే యుఏపిఏ చట్టం అని కూడా పిలుస్తారనమాట. ఈ యుఏపిఏ చట్టాన్ని 1967లో తీసుకొచ్చారు, 1967లో. ఈ చట్టం ప్రకారం 1967 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ఏదైనా ఇల్లీగల్గా యాక్టివిటీస్ చేసినా ఇండియా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ అంతరంగిక భద్రత ఏదైతే ఉంటుందో ఈ అంతరంగిక భద్రతకి ఏదైనా ముప్పు భంగం వాటిల్లినా ఇలాంటి టైంలో ఒక పర్సన్ని కానీ ఒక ఆర్గనైజేషన్ని కానీ యూనియన్ ఆఫ్ ఏదైతే మనకి హోమ్ మినిస్ట్రీ అనేది ఉందో సో కొన్ని సంవత్సరాల పాటుగా లేదా కొన్ని డేస్ పాటుగా బ్యాన్ చేయడం జరుగుతుంది. అలాగా ఇండియా నుంచి వెళ్ళిపోయి కెనడాలో ఉన్న ఒక పర్సన్, ఆయన పేరు గోల్డీ బ్రార్గా చెప్తున్నారు. ఈయనని టెర్రరిస్ట్గా రికగ్నైజేషన్ చేసింది ఖాలిస్తాన్ మూవ్మెంట్ వల్ల హోమ్ మినిస్ట్రీ ఈ యాక్ట్ కింద అనమాట తీవ్రవాదిగా రికగ్నైజ్ చేసింది. అలాగే రీసెంట్గా 24 hours ముందర న్యూస్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్, దీనిని నయీం ఖాన్ అనే పర్సన్ లీడ్ చేస్తున్నారనమాట. సో ఈ ఆర్గనైజేషన్ని 5 సంవత్సరాల పాటు బ్యాన్ చేయడం జరిగింది. రీసెంట్గా 5 years పాటు బ్యాన్ చేసిందనమాట. దీనికి కారణం ఏంటంటే సో దీన్ని ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా హోమ్ మినిస్ట్రీ గుర్తించింది, అందుకు బ్యాన్ చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఇదే హైదరాబాద్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ హోమ్ మినిస్ట్రీకి హోం మంత్రిత్వ శాఖగా అమిత్ షా గారు ఉన్నారు, డిఫెన్స్ మినిస్ట్రీకి రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. సో కేరళలో ఉన్న నేషనల్ పార్క్స్ ఇవి అనమాట. అన్నైముడి షోలా నేషనల్ పార్క్ అని ఉంటుంది, ఎరవికులం అండ్ మత్తికేటన్, పంబాదుం అండ్ పెరియార్, సైలెంట్ వ్యాలీ, ఇవి జాతీయ పార్కులు కేరళలో. కొంచెం ట్రై చేస్తూ ఉంటే రివిజన్ చేస్తూ ఉంటే గుర్తుంటాయి. ఎగ్జామ్స్లో ఎక్కువ అడిగేది పెరియార్ నేషనల్ పార్క్ ఒకటి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ మధ్యన ఎరవికులం నేషనల్ పార్క్ అడుగుతున్నారు. సో ఇందులో కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా మనకి అన్నాముడి నేషనల్ షోలా పార్క్ అని ఉంది చూసారా. సో జనరల్గా మనకి అన్నైముడి అని చెప్పేసి ఒక పీక్ ఉందన్నమాట. మొత్తం సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శిఖరంగా అన్నైముడి అనేదాన్ని చెప్పచ్చు అనమాట. సో అది హైయెస్ట్ పీక్ యాక్చువల్గా ఈ నేషనల్ పార్క్ దగ్గర కనిపిస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ పంబాదుం అని చెప్పేసి ఉంది చూసారా. సో పంబాదం ఒకటి, పెరియార్ ఒకటి చాలా ఇంపార్టెంట్. పెరియార్ నేషనల్ పార్క్, పెరియార్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. పెరియార్ది మనకు ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉందన్నమాట. ఈ పెరియార్ అనే నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది కార్డమమ్ హిల్స్ లేదా ఇలాచీ హిల్స్, యాలకుల కొండలు అంటారు, అక్కడ లొకేట్ అయి ఉంటుంది. పెరియార్ లేక్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట. అలాగే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కావేరీ రివర్కి ట్రిబ్యూటరీ ఉంటుంది, భవానీ రివర్, అక్కడ లొకేట్ అయి ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఒకే ఒక బయోస్పియర్ ఉంది కేరళలో, దాని పేరు అగస్త్యామలై అని చెప్పేసి ఉంటుంది. అగస్త్యామలై అనేది అవుట్ ఆఫ్ 18 బయోస్పియర్స్లో ఒక బయోస్పియర్ అనమాట, కేరళకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ వెంబనాథన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, వెంబనాథన్ లేక్. ఇది రామ్సర్ సైట్ కూడా, లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, అతి పొడవైన మంచినీటి సరస్సు అండ్ వన్ ఆఫ్ ద రామ్సర్ సైట్. సస్తమ కోట, వెంబనాథన్ అండ్ అష్టముడి అని చెప్పేసి ఉంటాయి. సో ఈ అష్టముడి కావచ్చు, సస్తమ కోట కావచ్చు, అలాగే వెంబనాథన్ అనేవి కేరళలో రామ్సర్ సైట్స్గా చెప్తాం. టోటల్ 80 రామ్సర్ సైట్స్ ఉన్నాయి కదా, అందులో కేరళలో ఉన్నవి ఇవి. 106 నేషనల్ పార్క్స్లో మనకి ఎరవికులం, పెరియార్, పంబద్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ అన్నముడి నేషనల్ పార్క్ అనేది ఒకటి అండ్ మత్తికేటన్ ఒకటి మనకి కేరళలో ఉన్నాయి. సో ఇవి నేషనల్ పార్క్స్. అలాగే ఇదేమో బయోస్పియర్గా చెప్తాం, అగస్త్యామలై అనేది బయోస్పియర్గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి లేక్స్ అనమాట, లేక్స్ కమ్ రామ్సర్ సైట్స్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ రెండు కూడా టైగర్ రిజర్వ్స్, పులి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ కూడా కేరళలో. సో ఇవి ఓవరాల్గా కొంత ఇన్ఫర్మేషన్, దీన్ని జీకే పార్ట్గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇవి కేరళకి సంబంధించి. సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ మనకి కోచార్బ్ ఆశ్రమం అనే దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు గుజరాత్లో రీడెవలప్ చేశాక ప్రారంభించారు. నో స్మోకింగ్ డే అనేది March 13th సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్సర్సైజ్ కట్లస్ అనేది సీ షెల్స్ నిర్వహించే యుద్ధ విన్యాసం ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది.
ఐఎన్ఎస్ తీర్ అనే షిప్ని మనం దానికి పంపించామన్నమాట. అంటే ఆ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి పంపించాం. అండ్ యావోందే డిక్లరేషన్ అనేది 11 ఆఫ్రికన్ కంట్రీస్ బుర్కినా ఫాజో, మాలి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఘనా అండ్ మొజాంబిక్, వాటితో పాటుగా నైజీరియా, ఉగాండా, తాంజానియా లాంటి కంట్రీలన్నీ కలిసి మనకి క్యామరిన్ అనే కంట్రీలోని క్యాపిటల్ ఏదైతే యావోండే అనే ప్రదేశం ఉందో అక్కడ ఈ డిక్లరేషన్ని మలేరియా కోసం అని చెప్పేసి తీసుకునే కపిల్ దేవ్ ప్రసాద్ గారు బీహార్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఎరెస్మస్ అవార్డ్ని అమితావ్ ఘోష్ గారు అందుకున్నారు రీసెంట్గా. కిషోర్ మాక్వానా గారు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అనే దానికి ఇటీవల మనకి చైర్పర్సన్గా ఎంపికయ్యారు. హైదరాబాద్ లిబరేషన్ డే అనేది సెప్టెంబర్ 17న అని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది. కేరళకి సంబంధించి మనం నేషనల్ పార్క్ అండ్ బయోస్పియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసాం. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.